నాకు అనిపించింది, రేపు నేను కూడా ఇలాగే సహాయం చేయాలి అని చెప్పేసి ఆ ఒక్క సంకల్పానికి భగవంతుడు ఈరోజు నాకు శివశక్తి ఫౌండేషన్ ఇచ్చిన ఆర్థికంగా 100 కోట్ల డబ్బులు ఇచ్చినా ఒకే ఒక సంకల్పానికి దేవుడు ఆశీర్వదించాడు. మనస్ఫూర్తిగా పేదలకు సేవ చేయాలనుకున్నాను. అలాగే కమ్మ కమ్యూనిటీకి కూడా నేను సహాయం చేయాలి అనే మనసులో అనుకున్నాను. అలాగే బీసీలు, ఎస్సీలు అలాంటి వాళ్ళకి కూడా సాయం చేయాలని చెప్పేసి ఆ రోజు నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే, నేను ఇతరుల నుండి పెద్దల దగ్గర నుండి నేను సహాయం తీసుకున్నప్పుడే ఈ సహాయం మళ్ళీ తిరిగి సమాజానికి ఎప్పుడు ఇవ్వాలా అని ఒక ఆశయం, నేను ఇవ్వాలనేటువంటి సంకల్పం, ఒక ఆశయం పెట్టుకున్నా. ఆ ఆశయం వల్లనే భగవంతుడు నాకు సిరి సంపదలు ఇచ్చాడు. ఇచ్చిన సిరి సంపదల్ని చాలా మంది పేద విద్యార్థులకి, అన్ని కులాల్లో పేద విద్యార్థులకు కూడా నేను సహాయం చేశాను. బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలకి, అలాగే కమ్మవారి హాస్టల్స్ కూడా నేను సహాయం చేయడం జరిగింది. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయినా చేయడం చేస్తాను. అట్లాగే నేను మీ అందరూ కోరేది ఏంటంటే, ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు. ఆ కులం, మన కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా మరి చదివించడానికి కొంతమంది సహాయం చేస్తే, ఎంతో పెద్ద సాయం అక్కర్లా, 10,000 ఇవ్వగలిగిన వాళ్ళు 10,000 సాయం చేస్తారు. మక్కర్ గారు లాంటి వాళ్ళు 1,00,000 రూపాయలు సాయం చేస్తారు అవసరమైతే. ఇంకా కొంచెం పెద్దోడు, నాలుగంటోడు అయితే 1 కోటి రూపాయలు సాయం చేస్తాం. ఎక్కడ కూడా శక్తికి మించి, ఎక్కడ శక్తికి తగ్గట్టుగా అక్కడ సహాయం చేస్తూ పోతే, అది మన కమ్యూనిటీకి సహాయం చేయొచ్చు, పక్కన వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఇట్లా సహాయం చేసేటువంటి మనసు కూడా పిల్లలకి అలవాటు చేయాలండి. మనం బాగా పైకి రావాలంటే సహాయం చేసే మనసు పిల్లలకి అలవాటు చేయాలని మీ అందరిని నేను కోరుతున్నా. అట్లాగే మా అమ్మ నన్ను చిన్నప్పుడు